గారు 3000 ఇస్తే నేను 6000 ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా? కాబట్టి ఒక మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రోజు చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది చూస్తున్నారు కదా. ఇప్పుడే కేటీఆర్ గారు, మన ముఖ్య అతిథి కేటీఆర్ గారు వెంచేశారు. వారికి ఘన స్వాగతం. జై తెలంగాణ అంటే చేతులు ఎత్తండి. మన వార్డు మెంబర్ కూడా మీరు మొండి నాగేష్ బరాబర్ ఇప్పటి నుంచి అడ్డంపుడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈట్గా జవాబు పత్తర్ సే దేంగే. గంటే ఇక బరాబర్ మాట్లాడాలి. ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్న. ఏ భయమేందిర మన గుండెల్లోనా బాజాప్త తెచ్చినాము తెలంగాణ. ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా? చెరబెడుతుంటే మన తలనే వంచుతామా? ఎత్తిన గులాబీ జెండనే దించుతామా? బరాబరు బాజాప్తా జై తెలంగాణ. పెదసారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబరు బాజాప్తా జై తెలంగాణ. మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. చేతికి సంకెళ్ళు వేస్తారా, నా చేతులనిస్తార తమ్ముడా. నీ ఒంటికి గాయాలు చేస్తారా, నా కంటిలో నెత్తుళ్ళు చూడరా. నేను తెచ్చి నేల గొంతు గడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎందుకున్నవి. కరెంటుతో చీకట్లను చెరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది. ఇది చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది. మళ్ళా బీఆర్ఎస్ జెండానే ఎగరనున్నది. బరాబరు బాజాప్తా జై తెలంగాణ. పెదసారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబరు బాజాప్తా జై తెలంగాణ. మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. పిడికిలి సప్పుడే వింటెరా, గజ్జునొలికింది వెనకటే ఢిల్లీరా. మురిసిపోయేల తెలంగాణ తల్లిరా, బయలెల్లినాది పులే చూడురా. తెలంగాణకున్న గుండె పేరు కేసీఆరురా. ఈ నేల నా పేరునెవడు చెరపలేడురా. ఆ నెత్తురె నాలోన పారుతున్న ఏరురా. కేటీఆరుగా ఈ నేల కిష్ట సాగు నీరురా. ఆయన బిడ్డగా ఈ గడ్డకెప్పుడు రుణపడుంటగా నీ అన్న కేటీఆరుగా. బరాబరు బాజాప్తా జై తెలంగాణ. పెదసారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబరు బాజాప్తా జై తెలంగాణ. మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. నీ ఒంటికి గాయాలు చేస్తారా, నా కంటిలో నెత్తుళ్ళు చూడరా. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. బయటే బాయ్
బయటే ఎవరు స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. ఫోటోగ్రాఫర్ మీడియా మిత్రులు కూడా మీ స్థానాలకు వెళ్ళిపోండి బాస్. ఎక్కడో అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్. ప్లీజ్ మహేష్ ఎక్కడో అక్కడ. ఈ ఫోటోగ్రాఫర్స్ కూడా పక్క జరగాలమ్మా. ఏ బాబు, ఏ సీను, శ్యామ్, వీళ్ళని జరిపేయండి. ఇప్పుడే మన గౌరవ భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి తారక రామారావు గారు ఇప్పుడే ముఖ్య అతిథిగా వెంచేయడం జరిగింది. నేను ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు మన కంటోన్మెంట్కు మంచినీరు ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు గారు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడే. అదేవిధంగా ఆ రోజు రామన్న కుంట విషయంలో కూడా పాండు యాదవ్ గారు కేటీఆర్ గారిని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మరి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని కూడా వారే చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా రసూల్పూర్ రిటర్నింగ్ వాల్ విషయంలో కానీ మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కంటోన్మెంట్ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు మరి అనేకమైనటువంటి పేద ప్రజల కోసం ఆ రోజు ఇచ్చినటువంటిది కూడా మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు దివంగత నేత సాయన్న గారి నేతృత్వంలో మరి ఆ రోజు ఎప్పటికప్పుడు కంటోన్మెంట్ మీద దృష్టి పెట్టి ఈ ప్రాంత ప్రజల కోసం విశేషమైనటువంటి మరి సేవలు అందించినటువంటి మీకు అందరికీ తెలిసిందే. కానీ అలివిగాని హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి ప్రజల్ని మోసపుచ్చి మరి గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే జరగకూడదు జరిగింది అవన్నీ కూడా మీకు ఇంతకుముందే చెప్పినట్టు తులం బంగారం అని 2500 అని అవ్వాతాతలకు పెన్షన్ అని ఈ విధంగా మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు ఆ ప్రజలు అడుగుతుండ్రు ఏమైంది మీ వాగ్దానాలంటే లాగుల్లో తొండలు వదులుతా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడింది మనం చూసినామా? ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడింది చూసినామా ఎక్కడన్నా? నిన్న మా బాల్కసుమను ఏదో మా పార్టీ ఆఫీసులో మన పార్టీ ఆఫీసులో మీటింగ్ అయితే ఏదో మాట్లాడిందని మన పార్టీ ఆఫీస్ నుంచి వారిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయారు. మరి తొండలోని తీసుకుపోరా మరి పోలీసుల బాధ్యత కదా. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా తిరిగి 2.5 సంవత్సరాలు అయితే ఎవరు వస్తారు? మరి ఈ లెక్కకు మిత్తి ఉంటుంది కదా. ఆ రోజు వదిలిపెడతామా? ఎవరు వదిలి సమస్య లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వారు ఉద్యమ నేపథ్యం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కానీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వం అనేది బాధ్యత ఉండాలని చెప్పిండు. మనం ఆ రోజు కక్ష కట్టినుంటే ఈ రోజు ఎవరు మిగిలకపోతుండే. కానీ మాకేందంటే రాజకీయాలలో ఒక కొత్తదనం నేర్పిస్తుంది ప్రభుత్వం వచ్చి.